బేబీ నువ్వు? ఆపిల్ ఫోన్ బ్యాక్ సైడ్ ఆపిల్ ఉంటది కదా, అవును. దాంట్లో ఒక ముక్క ఉండదు. అవును. ఆ ముక్కలాన్ని కలెక్ట్ చేసి ఒక ఆపిల్ తయారు చేస్తుంటా. చిన్న కథ కదిరిద్యా. నా దానికైతే ఓకే ఆపిల్ ఫోన్, దీనికైతే వేరే సింబల్ ఉంది. ఇదంటే ఆపిల్ ఫోన్, ఇప్పుడేమో మామిడికాయల సీజన్ కదా, అందుకని నేను మ్యాంగో ఫోన్ కొన్నాను అనమాట. సరిపోయారు ఇద్దరు. నా గర్ల్ ఫ్రెండ్స్ తో కొంచెం ఇబ్బంది అవుతుందిరా. వీళ్ళిద్దరిలో ఎవరో సెట్ చేసుకున్నాను అనుకో, ఇద్దరేందిరా లైఫ్ లో ప్రతిదానికి ఆప్షన్ ఉండాలిరా, ఒకటి కాకపోతే ఇంకోటి. మేడం ఏం కావాలి? క్యాపుచినో. ఒరే రామ్ క్యాప్సికం అంటే రా. ఓకే నా పేరు రామ్ కాదండి, నా పేరు శ్యామ్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. ఏంట్రా అంత యాక్టింగ్ చేసావు? కొంచెం మేనేజ్ చేయ, గర్ల్ ఫ్రెండ్ అదేనా. హే బేబ్స్, హాయ్ బేబీ. సారీ ఫర్ ద లేట్. దానికి మా అమ్మ కూడా చూపిస్తా చూడు. ఎక్కడున్నావు? టెంపుల్ ఉన్నా బేబీ. ఏదో పూజారికి ఫోన్. 1 సెకండ్ బేబీ. బేరే ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏమే నీకమ్మా, నీ కోసం ఎంత కష్టపడి చేస్తా, నన్ను మోసం చేస్తావు నువ్వు. నువ్వు నన్ను మోసం చేయలేదు ఎట్ మరి. సార్ ఏంటి సార్ ఏమైంది ఇక్కడ? ఏంటి కూడా ఇదా? ఏంటిదంతా? పెట్టి తాళం పట్టి తాళాలతో తలంటితే కూర్చోమ్మా. ఉంటానన్నా కోడలతో కొంచెం మాట్లాడరాని. ఎందుకమ్మా, అది పనిలో ఉంది, కూర్చో. మీ నాన్నకి కంట్లో శుక్రాలు వచ్చాయంట, సర్జరీ చేయాలన్నారు, దానికి 2 లక్షలు అవుద్దంట. ఎందుకు పిల్లని కొడుతున్నావు? వీడికంట తెలుగు మీడియం వద్దంట, ఇంగ్లీష్ మీడియం కావాలంట. వీడికి డబ్బులు ఎడకెంచి తీసుకొస్తారు. నాకు ఒక వారం రోజులు టైం. పర్లేదు బాబు, నేను చూసుకుంటానన్నా. అత్తయ్య కాఫీ. పర్లేదు. ప్లానింగ్. అన్నయ్య ఏంట్రా ఎలా వచ్చావు హైదరాబాద్? నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యింది. సంవత్సరం పాటు ఇక్కడే ఉంటా. మరి ఈ సంవత్సరం పాటు ఎక్కడ ఉంటావు? మీతోనే ఉంటానన్నయ్య. ఏదో తేడాగా ఉందేంటి? బావగారు, ఎక్కడైనా స్కిన్ కేర్ ఏదైనా ఉందా? ఎందుకమ్మా ఏమైంది? ఏం లేదండి, కొంచెం ఫెయిర్నెస్ క్రీమ్ అవి ఇవి కొన్ని కావాలి ప్రోడక్ట్స్, వాటి కోసం అని. మీకు తెలిసిన మంచి చూడండి మేడం, నా మొగన్ని పాపం అన్నావు అనుకో, నీకు దీపం పెడతాడు. కొంచెం డిస్టర్బెన్స్ మెయింటైన్ చెయ్యి. అది డిస్టర్బెన్స్ కాదు, డిస్టెన్స్. 13 సంవత్సరాల నుంచి వెళ్ళి అచ్చిరాని తెలుగు మాట్లాడతాను, నిన్నే భరిస్తాను. ఇదో లెక్క నావేడు. వచ్చిందండి వయ్యారి. మా అయ్యా సచిన్ అరుసురాడు. దొంగ మొగపోడా, మా అయ్య మీద పడ్డవేంద్రా పొద్దుగాలనే. నీ అయ్యని అనుకో రాదురా, కర్రపెండి అయ్యా నీ ముఖం మీద. ఇక చెప్పే ఈ రక్క అంటే ఉన్నమో వదిలే బొడక్క నాట నీ అసడిదే. రేపు మా 10th క్లాస్ మేట్స్ అందరూ లివింగ్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నారు. లివింగ్ టుగెదర్ కాదు, అది గెట్ టుగెదర్ అని అంటారు. మరి లివింగ్ టుగెదర్ అంటే ఏంటి? ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుందామని చెప్పి ఒక రూమ్ తీసుకుంటారు. దాని తర్వాత పెళ్లి చేసుకోరు. ఏంట్రా నవ్వుతున్నావు? ఇంతకు ముందు ఎప్పుడైనా ప్లాన్ చేసి ఉండాల్సింది. నేను రా అంటున్నాడు ఏంటి? నన్ను ముద్దుగా రో అంటాడు, రమేష్ నేను రా అంటాను. మేము స్కూల్లో ఉన్నప్పుడు ఇట్లా చేసుకునే వాళ్ళం. టూలెట్ బోర్డు పెట్టారు, ఇస్తారా సార్? ఈ ఇంటి రెంట్ 20,000. ఒక 5-10 అంటే 10 అంటే ఓకే, కానీ ఒక చిన్న లాజిక్ ఉంది. మళ్ళీ ఏమైంది సార్? ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి రాత్రిపూట జాబ్కి వెళ్తుంది. నేను పగల ఆడిషన్కి వెళ్తాను. నో ప్రాబ్లం సార్, రాత్రి నో ప్రాబ్లం సార్. ఈ 30,000 తీసుకోండి సార్. అదేంటి ఇంత కష్టం అన్నావు? అమ్మాయి అన్నావు నువ్వేం చేస్తుంటావు? నైట్ వాచ్మెన్. ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి పగలపూట డ్యూటీకి వెళ్తుంది. నేను నైట్ పూట డ్యూటీకి వెళ్తా, నేను పగలపూట రూమ్ లో ఉంటా. నాకు ఓకే సార్. అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే, స్పెషల్ మనిషి అయినా కూడా మనకేముంది మామూలే. ఇప్పుడే అమ్మాయి బ్రష్ చేసి వెళ్ళింది అనుకుంటా. ఈ బ్రష్ నా క్రష్. డాడీ చెప్పు పుల్లి. నాకు ఒక అమ్మాయి నచ్చింది డాడీ. అమ్మాయి ముఖం చూపించు. కాంతం పట్టామి. డాడీ తను పిన్ని. పిన్ని.
వదిలే మమ్మీ డాడీ ఒకటి పీకుతా ఏమండి దిస్ ఇస్ అన్ఫేర్. అన్ఫేర్ కాదు మమ్మీ, అఫేర్ అఫేర్. ఈ ఫ్యూచర్ లో కనబడిపోతుందని. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.